హలో గైస్, వెల్కమ్ టు క్విక్ స్టోరీస్. ఎస్ఆర్హెచ్ అయితే ఈ మ్యాచ్లో ఒక బిగ్గెస్ట్ ఓటమిని అయితే మూటగట్టుకుంది. అది 80 రన్స్ తేడాతో. అండ్ కేకేఆర్ అయితే ఒక ప్యూర్ కంబ్యాక్ ఇచ్చింది, ఒక మాస్ కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. బికాజ్ లాస్ట్ మ్యాచ్తో ముంబైలో 116 రన్స్ కాల్అవుట్ అయ్యి ముంబైతో ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ని 120 కాల్అవుట్ చేసేసింది. సో రిపీట్ అయింది రివర్స్లో. సో ఇది ఒక మాస్ కంబ్యాక్ అనే చెప్పుకోవాలి కేకేఆర్ నుంచి. ఇంకా ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వాళ్ళ బ్యాటింగ్ కుప్పగూలిపోతుంది లాస్ట్ 3 మ్యాచ్ల్లో. ఏ ఒక్క బ్యాట్స్మెన్ నుంచి ప్రామిసింగ్ స్టార్ట్ లేదు, అట్లీస్ట్ ఒక డిఫెన్సివ్ మోడ్ లేదు. 300 మాట్లాడుతున్నాం, 400 మాట్లాడుతున్నాం, 200 చేజ్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. అది కోల్కతా లాంటి ఒక బ్యాటింగ్ పిచ్లో. సో ఇది ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన విషయం. ఈవెన్ బౌలింగ్ విషయానికి వస్తే కూడా ఐపీఎల్ స్టార్టింగ్ ముందు వరకు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్లో మిస్ అయిందంటే భువనేశ్వర్ కుమార్ అని చెప్పుకుంటున్నాం. బట్ ఇప్పుడైనా తెలుసుకోవాలి, ఎస్ఆర్హెచ్ మిస్ అయింది డెత్ బౌలర్. భువనేశ్వర్ కంటే కూడా ద మోస్ట్ ఎకనామికల్ డెత్ బౌలర్ రీసెంట్ ఇయర్స్లో నటరాజన్. సో నటరాజన్ ఎంత మంచి డెత్ బౌలింగ్ ఇస్తున్నాడు అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ డెత్ బౌలింగ్ అనేది ఎస్ఆర్హెచ్ క్లియర్గా మిస్ అయింది. ఈ రోజు మ్యాచ్ చూసుకున్నా కూడా 14 ఓవర్స్కి అరౌండ్ 110, 120 దగ్గర ఉన్న కేకేఆర్ 200 స్కోర్కి వెళ్ళిందంటే దట్ ఈస్ క్లియర్లీ ల్యాక్ ఆఫ్ డెత్ బౌలింగ్ అనే చెప్పుకోవాలి. సో ఒక డెత్ బౌలర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్ఆర్హెచ్ దాని గురించి చూసుకోవాలి. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ నుంచి మనం చెప్పుకున్న ఒక ప్యూర్ డామినేషన్ జరిగింది ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్. ఎక్సెప్ట్ ఒక పవర్ ప్లేలో వాళ్ళు వికెట్స్ కోల్పోయారు తప్పితే అక్కడి నుంచి ఒక మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వికెట్కి రఘువంశీ అండ్ రహానే ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ వాళ్ళిద్దరు వికెట్స్ పడ్డప్పటికి కూడా ఆ తర్వాత రింకు సింగ్ అండ్ వెంకటేష్ అయ్యర్ చాలా వండర్ఫుల్గా ఆడారు. స్కోర్ 180 కూడా కష్టమే అనుకున్న మ్యాచ్ని 200 వరకు తీసుకెళ్లారంటే అది వెంకటేశ్వర్ అని చెప్పాలి. ఫస్ట్ అరౌండ్ 14-15 బాల్స్ 100 స్ట్రైక్ రేట్తో ఆడుతూ లాస్ట్ 15 బాల్స్ ఆల్మోస్ట్ 300 స్ట్రైక్ రేట్తో ఆడాడు. 29 బాల్స్ 60 రన్స్ కొట్టి నియర్లీ ఒక ఫైర్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో ఈ విధంగా కేకేఆర్కి ఒక వండర్ఫుల్ స్కోర్ అయితే ఇచ్చారు. మ్యాచ్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో షమి బాగానే బౌలింగ్ చేశాడు, కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు అనిపించింది. బట్ వికెట్స్లోకి అయితే రాలేదు షమి ఇంకా పూర్తిగా. ద షమి హూ వాజ్ బౌలింగ్ ఇన్ 2022 ఇస్ అ డిఫరెంట్ షమి. ఇప్పుడైతే షమి నుంచి అంత మంచి లైన్, అంత మంచి లెంత్ రావట్లేదు. స్టిల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు, బట్ పవర్ ప్లేలో కొంచెం ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. అండ్ సెకండ్ పవర్ ప్లే బౌలరే లేడు సన్ రైజర్స్ చెప్పాలంటే. అటు కమిన్స్ కానీ ఇటు సిమర్జిత్ సింగ్ అని ఇద్దరు పవర్ ప్లేలో మంచి బౌలింగ్ అయితే వేయలేకపోతున్నారు. అండ్ ఈవెన్ మిడిల్ ఓవర్స్లో కూడా జిషాన్ అన్సారీ స్పిన్నర్ వచ్చాడు, లాస్ట్ మ్యాచ్లో బాగా వేశాడు. ఈ మ్యాచ్లో కూడా కొంచెం బెటర్గానే బౌలింగ్ చేశాడు. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కొంచెం బెటర్ లైన్సే బౌల్ చేస్తున్నాడు. కానీ ఈరోజు ఎందుకు జంప్ అండ్ డ్రాప్ చేయాల్సి వచ్చిందో ఖచ్చితంగా థింక్ చేసుకోవాలి. బికాస్ కోల్కతా లాంటి స్పిన్ అనుకూలించే పిచ్లో జీషాన్ అన్సారీ ఒక్కడితే రావడం అండ్ ఫారెన్ ప్లేస్ ఖాళీగా ఉంది, 4th ప్లేస్. స్టిల్ వై ఎందుకు తీసుకోలేదనేది వాళ్ళు ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అండ్ ఫాస్ట్ బౌలర్ సిమర్జిత్ సింగ్ తీసుకున్నారు, కానీ సిమర్జిత్ సింగ్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. ఎక్సెప్ట్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ 2 వికెట్స్ తప్ప రిమైనింగ్ ఏ మ్యాచ్లోనూ ఈ లాస్ట్ 2 మ్యాచెస్లోనూ సిమర్జిత్ సింగ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఈవెన్ వాళ్ళు ఎలా దాన్ని మాడిఫై చేసుకోవాలి, ఎలా రెక్టిఫై చేసుకోవాలని సన్ రైజర్స్ కొంచెం రివ్యూ చేసుకొని ఏ ప్రాబిలిటీలో ఏ కాంపిటీషన్ తీసుకోవాలి, ఏ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలనేది ఒకసారి డిసైడ్ చేసుకోవాలి. కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ చాలా బాగా ఆడింది ఈరోజు. పవర్ ప్లేలో నరైన్ డీకాక్ తొందరగా అవుట్ అయినప్పటికి కూడా మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు, మంచి స్కోర్తో అయితే ఫినిష్ చేశారు. అండ్ వెంకటేష్ అయ్యర్ ఇస్ ద స్టార్ ఆఫ్ ద నైట్, వండర్ఫుల్గా బ్యాటింగ్ చేశాడు అండ్ ఒక మంచి స్కోర్ అయితే ఇచ్చాడు, డిఫెండబుల్ స్కోర్. ఇంకా సన్ రైజర్స్ విషయానికి వస్తే బ్యాటింగ్లో మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్ ముగ్గురు ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లాగా కూలిపోతున్నారు లాస్ట్ 3 మ్యాచెస్లో. ఒక్కరు కూడా సరిగ్గా కొంచెం ఏదో షుగర్ పేషెంట్స్ లాగా అంత అర్జెంట్ ఏం వాళ్ళకి వచ్చారు, కనీసం 4 బాల్ ఆడాలి అనేది లేకుండా ఫస్ట్ బాలే 6 కొట్టాలని చూడటం రియల్లీ ఇట్స్ అ డమ్ డెసిషన్. ఎస్, యువర్ అగ్రెసివ్ ప్లేయర్స్, మీకు మంచి రికార్డు ఉంది ఇంటర్నేషనల్లో కూడా. బట్ ఎస్, మ్యాచ్ గెలిపించడానికి చూడాలి, కానీ 10 రన్స్కే 3 వికెట్లు పడిపోయిన తర్వాత వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ హ్యావింగ్ అన్ అగ్రెసివ్ ప్లేయర్ ట్యాగ్? మీరు అగ్రెసివ్ ప్లేయర్స్ అయినంత మాత్రాన మ్యాచ్ గెలవలేరు కదా. మ్యాచ్ గెలవాలంటే ఆ అగ్రెసివ్నెస్ షార్ట్స్లో చూపించాలి, టైం టు టైం స్ట్రైక్ రొటేట్ చేయాలి, షార్ట్స్ ఆడాలి. సో ఇది వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అండ్ కేకేఆర్ బౌలర్స్ నిజంగా 100% క్రెడిట్, 150% క్రెడిట్ ఇవ్వాలి. ఇద్దరే మెయిన్ పేసర్స్ అయినప్పటికీ వాళ్ళిద్దరే టాప్ ఆర్డర్ని కుప్పకూలు చేశారు పవర్ ప్లేలో. వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫస్ట్ 3 ఓవర్స్లోనే 3 వికెట్స్ తీసేసి అంతటితో క్లోజ్ చేశారు ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్. అండ్ తర్వాత వచ్చిన వరుణ్ చక్రవర్తి అండ్ నరైన్ రిమైనింగ్ థింగ్స్ చూసుకున్నారు. క్లాస్ అనేదో కొంచెం హోప్ ఇచ్చాడు ఆడతాడేమో అని, బట్ అట్ ది ఎండ్ ఒక స్లో షార్ట్ పిచ్ బాల్కి అవుట్ అయ్యాడు. ఎస్,
నిజంగా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ లో ఉండే వీక్నెస్ ని, బౌలింగ్ లైనప్ లో ఉండే వీక్నెస్ ని ప్రతి టీం అర్థం చేసుకుంది. ఎస్ఆర్హెచ్ 240 కొట్టినా చేజ్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ చేజింగ్కి వెళ్తే వాళ్ళు 150, 160కి రెస్ట్రిక్ట్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుంది. బికాజ్ అభిషేక్ ఏ బాల్ వేస్తే అవుట్ అవుతాడు, హెడ్కి ఏ బాల్ వేస్తే అవుట్ అవుతాడు. ఇషాన్ కిషన్ ఫామ్ అవుట్ ఆఫ్ ఫామ్ కంటిన్యూ అవుతుంది ఎక్సెప్ట్ దట్ ఫస్ట్ మ్యాచ్. అండ్ క్లాసెన్ స్పిన్నర్స్ తప్ప ఫాస్ట్ బౌలర్స్ ఆడలేకపోతున్నాడు. సో ప్రతి ఒక్క ప్లేయర్కి ఒక మైనస్ కనిపిస్తుంది. ఆ మైనస్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు, దాంతో సక్సెస్ అయితే చూస్తున్నారు. చూడాలి ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ ఏమైనా కంబ్యాక్ ఇస్తుందా. బికాస్ నెక్స్ట్ 2 మ్యాచెస్ హోమ్ స్టేడియంలోనే ఉంది, గుజరాత్ టైటన్స్ అండ్ పంజాబ్ కింగ్స్. ఏ విధంగా కంబ్యాక్ ఇస్తుందనే చూడాలి. బట్ ఎస్ఆర్హెచ్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ డెసిషన్స్ అండ్ వాళ్ళ ప్లేయర్స్ని రివ్యూ చేసుకోవాలి. ఒక మంచి గేమ్ ప్లాన్ అయితే ముందుకు రావాలి. అండ్ కేకేఆర్ లాస్ట్ పొజిషన్ నుంచి మళ్ళీ 6th ప్లేస్కి వెళ్ళింది. ఎస్ఆర్హెచ్ యాజ్ యూజువల్ లాస్ట్ ప్లేస్కి వచ్చేసింది. మేబీ కొంచెం 2022, 23 వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి మళ్ళీ. బట్ మేబీ ఐ హోప్ దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అండ్ రియలీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ కేకేఆర్. సో ఇది ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రివ్యూ. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. అండ్ కమింగ్ టు రేపు మ్యాచ్, రేపు ఎంఐ వర్సెస్ లక్నోలో జరగబోతుంది. ఒక మంచి కాంపిటేటివ్ మ్యాచ్ అని చెప్పాలి. బికాజ్ ఇద్దరు ఒక్కొక్క మ్యాచ్ గెలుచున్నారు. రేపు ఎవరు ఓడిపోతారు వాళ్ళు మళ్ళీ 9th ప్లేస్కి వస్తారు గ్యారంటీగా. సో లక్నో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది హోమ్ గ్రౌండ్లో. ఈసారి మ్యాచ్ గెలవాలని కొంచెం కసితో ఉంటారు. అండ్ ముంబై లాస్ట్ మ్యాచ్ డామినేషన్తో గెలిచింది. సో దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు కంటిన్యూ విత్ దట్ పర్ఫార్మెన్స్. సో ఫైనల్ చూడాలి ఎవరు గెలుస్తారో. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఇట్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థ్యాంక్ యూ.